కొందరు వైఎస్ఆర్ నాయకులు భూమిపై కన్ను వేసి బెదిరించి నానా హింసలకు గురి చేస్తున్నారని మన్యం జిల్లా కొమరాడ గ్రామానికి చెందిన మరిచర్ల సన్యాసి ఆవేదన వ్యక్తం చేశారు. డి పట్టా భూమిని సాగు చేసుకుని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, నాకు ఏ ఆధారం లేదు, నాకు వచ్చిన పెన్షన్ కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు తొలగించారని ఆయన ఆరోపించారు. కొమరాడలో జరాస్తి ల్యాండ్ పక్కనే 6 సంవత్సరాల నుండి నేను సాగు చేస్తుంటే ఆ జరాస్తి ల్యాండ్ వాళ్ళు అడ్డడం వల్ల అది అలా కుప్పలు డొంకలు బలిసేవి. దాన్ని వాళ్ళు సర్వీస్ చేసుకున్న తర్వాత ఖాళీ ఉంటే నేను కుప్పలు డొంకలు కొట్టేసి మట్టి వేసుకుంటే ఒక 5 లక్షలు ఖర్చు అయింది. 5 లక్షలు కూడా అప్పు చేశాను. నాకు ఇంతవరకు న్యాయం చేయలేదు. ఎన్ని దరఖాస్తులు పెట్టినా పూర్తి మాత్రంలా జరిపేస్తాను. దానికోసం కలెక్టరేట్కి వస్తే ఆ లెటర్ ఎక్కడికి వెళ్తుందో తెలీదు. ఇప్పుడు బీసీఓలు దాన్ని దున్ని నేను టైము చూసి రాత్రి దున్నేస్తున్నారు. నాకు ఏదో ఒక సమస్య పరిష్కారం చేయమని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతాను. అది ఏంటి చెప్పట్లేదు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చాను నా మీద. అయినేమో ఎస్ఐ గారు ఎంఆర్ఆవు గారు రాసామన్నారు. రాశారో లేదు తెలీదు. నాకు ఇదిగోండి ఖర్చు అయింది, మట్టి వేసాను. ఇక్కడ లిస్ట్ ఉంది, ఇదిగోండి లోడ్ చేసిన లిస్ట్ ఉంది. బ్యాంకులో లోన్ తీసుకున్నా. ఫోన్ నుంచి చెయ్యక ముందు ఆలోచిస్తే వదిలిద్దును, చెయ్యక ముందు రాలేదు. నాకు ఎలాంటి ఆస్తులు ఉన్నా నా మీద ఎంక్వైరీ చేసి ప్రభుత్వం కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. నా మీద డబ్బులు గాని, ఒక భూమి గాని, డిపార్ట్ గాని, జరాస్తి ల్యాండ్ ఉంది, ఏది ఉన్నాయి అది ప్రభుత్వం కూడా ఇచ్చేస్తున్నాం. కానీ నేను జీవుడు మొక్కలు వేసుకోనంటే పర్మిషన్ అడుగుతాను. నాకు డిపార్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, లెటర్ రూపంగా దాని మీద మొక్కలు వేసుకోనంటే ఆ పర్మిషన్ అడుగుతాను. బీసీ వాళ్ళు వచ్చి నేను లేని టైం చూసి రాత్రి దున్నేస్తాను. మేము వెళ్తే కత్తులు పట్టుకొని వస్తాను. ఫిజికల్ హ్యాండిక్యాప్